హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని అగ్రికల్చర్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కొత్త వీడియోతో వచ్చాము. మనము ఈరోజు హైదరాబాద్లోని ఎర్రగడ్డ పశువుల సంతకు వెళ్ళామండి. పశువుల సంతలో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బర్రె ముర్రా చేద్దండి, థర్డ్ లాక్టేషన్. మనకి ఇది 1,10,000 కొన్నారండి. 1,10,000, 1,30,000 చెప్పారు, 1,10,000 కొల్లారండి. దీని పక్కన కనిపిస్తున్న ఈ బర్రె 70,000 కొన్నారండి. 7వ నెల సూడి. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అని చెప్పారండి. ఈ రెండు ఒక అతనే కొన్నాడు. ఇది కూడా ముర్రా గ్రేడ్ ముర్రా అని చెప్పారండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ దూడ 1 ఇయర్ కాఫ్ అండి. ఇది బ్రదర్ మనకి 14,000గా కొన్నాను చెప్పారండి. ఈ మూడు ఒక అతనే తీసుకున్నాడండి. ఈ వీడియో కనిపిస్తున్న గ్రేడ్ ముర్రా ఇది ఈనిందండి. ఇది 3 సల్ల బర్రె అండి. ఇది మనకి 55,000 కొన్నారని చెప్పారండి బ్రదర్. మూడు సల్ల బర్రె అండి, 3 రొమ్ములు మాత్రమే ఉంటాయి. ఈ బర్రె ఈని 4 నెలలు అవుతుందండి. ఈ బర్రె మనకి 60,000 చెప్పారండి. 53,000 కొన్నారండి. ఇది గ్రేడ్ ముర్రా. పక్కన జఫ్రాబాద్ బర్రె ఇంకా సేల్ కాలేదండి. ఇవి ఒక్కొక్కటి 3rd మంత్ ప్రెగ్నెంట్, ఒకటి 5th మంత్ అని చెప్పారండి. ధర వచ్చేసి మనకి 80,000గా చెప్పడం జరిగింది. ఇది గ్రేడ్ ముర్రా అండి. ఇది మనకి 65,000 చెప్పారండి. 6 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఈ వీళ్ళ కనిపిస్తున్నాయండి బరిగొడ్లన్నీ గ్రేడ్ ముర్రా అని చెప్పారండి. ఇవన్నీ అలాగ రేట్లు చెప్పారండి. 85, 90 ఆ రేంజ్లో చెప్పారండి. ఈ బర్రెకి దూడ చనిపోయిందండి. ఇది మనకి 55 ఫైనల్ ఇస్తా అని చెప్పారండి. ఏని 1 మంత్ అవుతుందని చెప్పారండి. ఇవి 6 గ్రేడెడ్ ముర్రా అని చెప్పారండి. 6 కలిపేసి 4 lakhsకి కొనని చెప్పారండి. 4,20,000కి ఒక్కోటి 70, 75 మధ్య పడేయంటండి. ఒకటి ఇది 4th, 5th, 3rd, 7th మంత్స్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి 75 చొప్పున బల్క్లో 75 వరకు వచ్చాయని చెప్పానండి. లాక్డౌన్ తర్వాత లాస్ట్ 2 వీక్స్కి బాగా రేట్లు పెరిగాయండి. ఈ కనిపిస్తులోని 6 బరుగుడ్లు ఒక అతనే కొన్నాడండి. లాట్లో ఒక్కొక్కటి పూటకి 6 నుంచి 7 లీటర్ల మధ్య పెడతాయని చెప్పారండి. 6, 7 అంటే ఇక మనం వేసే దానా బట్టి, పచ్చిగడ్డి బట్టి, గ్రాస్ని బట్టి పాలు పిండుతాయండి వాతావరణానికి తగ్గట్టు. వాళ్ళు చెప్పినట్టయితే ఎక్కడ పిండవండి. మనం వేసే దానాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఈతలను బట్టి పాలు పిండుతాయండి బరుగుడ్లు. ఈ 3 బరుగుడ్లు కలిపి 2 lakhs తీసుకున్నాను చెప్పారండి. 5th, 6th మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నాయి. చూడొచ్చు, మనకి వెనకాల డాక్టర్ గారు చెక్ చేసి నెంబర్ వేస్తారండి ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అనేది. ఇందాక చూసిన 6 శాల్తీలు 6 బరుగుడ్లు వెనక నుంచి వీడియో చూసాను, వెనక నుంచి అండి. ఇది కనిపిస్తుందండి. ఈ చివరి బర్ మీద 4, ఇది 7, ఇది 6 నెంబర్ వేస్తారండి డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి, వీడియో లాస్ట్లో డాక్టర్ గారు ప్రెగ్నెంట్ చెక్ చేసేలా చెప్తారు.
ప్రెగ్నెంట్ చెక్ చేసి డాక్టర్ 100 to 150 రూపీస్ మధ్య తీసుకుంటారండి. మనం ఇచ్చినంత మినిమం అయితే 100 రూపీస్ తీసుకున్నట్టు అంటారండి. ఈ లాట్లో కనిపిస్తున్న ఈ బరగొడ్లన్నీ మాకు 90 ఎబో చెప్తున్నారండి. ఒక్కో బర్రె 75 వరకు అడిగానండి ఈచ్ వన్. మనం 2 శాలరీలు ఇవ్వనని చెప్పారండి. ఇవి ఇవ్వడంతే 4th, 5th, 7th, 8th, 9th అట్లా మంత్స్లో ఉన్నాయండి. మినిమం 4th నుంచి ఉన్నాయి స్టార్ట్. 4th, 5th, 7, 9, 8, 6 ఇలా ఒక్కొక్క బర్రె ఒక ఉంది. వెనకాల చెక్ చేసి నెంబర్ వేస్తారండి. ఏమైనా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు లక్షల్లో పెట్టి బర్రెలు కొనుక్కున్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ బర్రెగొడ్లు ఏ గ్రాస్ తింటాయి, ఫీడింగ్ ఏమి ఇవ్వాలి అన్నీ తెలుసుకొని ముందల తక్కువ రేట్లో కావాలంటే ఎర్రగడ్డ మార్కెటే తక్కువ అండి నాకు తెలిసి. ప్రెగ్నెన్సీ బఫెల్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్టే లక్షల్లో పెట్టి ముందు బర్రె కొని కంటే కొంచెం తీసుకొని దానికి ఫీడ్ అలవాటు చేసి మన వాతావరణం తట్టుకుంటుందా లేదా, పాడేలా ఇస్తుంది, దాన్ని బట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చండి. ఇవండి హెచ్ఎఫ్ అవ్వండి. ఇది బ్రదర్ మనకి 50,000 చెప్పారండి. ఈ ఆవులు కూడా మనకి 50,000 చెప్పారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, మనం మాట్లాడుకుంటే బార్గెన్ కూడా ఉంటుంది. ఈ బర్రె 6 months ప్రెగ్నెంట్ అండి. ఇది మనకి 85,000 చెప్పారండి. ఈ గిరావులు అండి ఇవి కూడా ప్రెగ్నెన్సీతోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు వెనక నుంచి బర్రెని ఎప్పుడైనా వెనక నుంచి చూస్తే అర్థమవుతుందండి. ఇవంతా లాట్ అంతా ఒక అతను అవుతుందండి. అతను హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న డైరీ ఫామ్లోంచి కలెక్ట్ చేసుకొచ్చి మరి అతను మారుబేరం చేసుకుంటాడు ఇక్కడ. వెనకాల ప్రెగ్నెన్సీ చెక్ చేసినప్పుడు పైన నెంబర్ వేస్తారండి, మీకు కనిపిస్తుంది. 6 months ప్రెగ్నెంట్ అండి. ఇది 7th month కనిపిస్తుంది మీకు నెంబరు. 6th అని అలా ఇస్తారు ప్రతి బర్రె చూడున్న దానికి చెక్ చేస్తే డాక్టర్ గారు. ఇది కూడా 7th month అండి. ఇది కొన్నిటికి కనిపించట్లేదు, తోకలు ఊపుతుంటే మా పోవచ్చు మట్టి నెంబరు. మనకు కావాలంటే 100 రూపాయలు పెట్టి చెక్ చేసుకోవచ్చు, అంత అమౌంట్ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి. మన ముందు కూడా చెక్ చేస్తారు డాక్టర్ గారు. మరగుడ్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇన్నో లాక్టేషన్ మరీ ఫస్ట్ ఇది కానీ సెకండ్ లాక్టేషన్ కానీ కొనుక్కోవచ్చు అండి. మరీ ముసలి బర్రెగొడ్లు కూడా కొనుక్కోకూడదు వయసును బట్టి. మినిమం 80 బిలో అయితే వదలలేదండి బర్రెగొడ్లని. ఇవన్నీ ఎన్నో నెల ఉన్నదనేది మన పైన ఒక్కోదానికి ఒక్కో నెల ఉందండి. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన కాంచి ఈ లాస్ట్ 2 weeks నుంచి బాగా రేట్లు పెరిగాయండి. డిమాండ్ దగ్గర సప్లై లేదండి పాలు స్టేట్లో, అందుకే బాగా రేట్లు పెరిగాయి. ఏదన్నా దానా రేటుకి, పచ్చిగడ్డి, ఎండుగడ్డి రేట్లకి పశువులను ఎవరు చాలట్లేదు. పాలు డిమాండ్ దగ్గర సప్లై లేదు కాబట్టి మార్కెట్లో బర్రెల రేట్లు బాగా పెరిగాయండి. ఈ లాస్ట్ 2 కాప్స్ నేను అడిగానండి, 75 ఇవ్వలేదు అతను. నాకు ఇక్కడ జఫరాబాదీ, ముర్రా, గ్రేడ్ ముర్రా 3 బర్రెలు దొరుకుతాయండి. ఇవి కూడా ఆలాట్లో బర్రెగొడ్లే అండి ఫ్రంట్ నుంచి. ఈ బ్రదర్ మనకి 1.8 చెప్పారండి.
ఎయిటీకి అడిగినా కూడా ఇవ్వలేదండి. అంతా డైరీ ఫామ్లో దానా తిని అలవాటు పడే బర్రెగొడ్లు అండి. ఇవి నాటు బర్రెగొడ్లు అండి. ఇవి మనకి 50,000 చెప్పారండి. 55 లాస్ట్ ఫైనల్ ప్రైస్ ఎంత అనేది అడగలేదండి. ఈ బర్రె మనకి 1:10 చెప్పారండి. ఈ బర్రె మనకు 65,000గా చెప్పున్నారండి. ఇవి మనకి 65,000 చొప్పున చెప్పున్నారండి బర్రెగొడ్లని ఇవన్నీ. మనకి 55,000 చెప్పారండి. ఈ వీడియో కనిపిస్తున్న హెచ్ఎఫ్ మనకి 55,000 చెప్పారండి. ఫైనల్గా ఎంత వదిలేరు అనేది మనం చూడలేదండి. మరి ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పారండి. ఇది కూడా 50,000 చెప్పారండి. ఈ 2 బర్రెలు మనకి డాక్టర్ చెక్ చేస్తున్నారు చూడండి. యూని మార్గం ద్వారా చెక్ చేసి 5th మంత్ అని చెప్పారండి. ఫస్ట్ వన్ 5th, సెకండ్ వన్ 7th అని చెప్పారండి. బ్రదర్ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి 3 బర్రెలు తీసుకెళ్లారండి. డైరీలో 3 కలిపి 2:30 అని చెప్పారండి. 5th, 7th, 6th ఉన్నాయండి. 3 ప్రెగ్నెంట్ 5th, 6th, 7thలో ఉన్నాయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న పోతులు ఈచ్ వన్ 50,000 చెప్పారండి. మనకి 45, 40 ఆ రేంజ్లో వదలొచ్చండి. ఎవరు కొనకపోతే ఆ రోజు మీట్ పర్పస్ వెళ్ళిపోతాయండి. సూడి లేని బర్రెగొడ్లు అండి, మీట్ పర్పస్ వెళ్ళిపోతాయండి. ఇక్కడ ఈ సంతకు వచ్చిన బర్రెగొడ్లన్నీ ఈ థర్డ్ ఇయర్ అండి. ఇవన్నీ 3వ సంవత్సరం దున్నలు. 3 గ్రేడ్ ముర్రాకు పుట్టినాయండి. ఎవరు సేల్ చేయలేదండి. లాస్ట్ కటింగ్కి వెళ్ళాయి అనుకుంటా అండి. సేల్ ఎవరు టచ్ చేయలేదు బుల్స్ అయితే ఎవరు కొనలేదండి. ఇవి కటింగ్కి వెళ్ళిపోయాయి. థర్డ్ ఇయర్లో ఉన్నాయండి ఇవి అన్నీ. 3వ సంవత్సరం దున్నలు.